హాయ్ అండి, వెల్కమ్ టు వండల విహారం. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైను ఎంతో ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. అందుకోసం ముందుగా ఒక ఫిష్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మరో ప్లేట్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకోవాలి. నెక్స్ట్ అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా అండ్ ఒక నిమ్మకాయ చెట్టును కూడా పిండుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలా చేత్తో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చేప ముక్కలను తీసుకొని వాటికి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా మొత్తం అంతా రాసుకోవాలి. ఈ విధంగా మిగతా ముక్కలను కూడా రాసుకొని ఒక గంట సేపు వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా మసాలా రాసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలను అందులో వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఆర్ మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, ఎందుకంటే ఫిష్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు కాబట్టి. వన్ సైడ్ బాగా ఫిష్ కుక్ అయిన తర్వాత మరో సైడ్ కూడా తిప్పుకొని ఈ విధంగా ఫిష్ని 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.